గతంలో నయం అని ఉండే, మీ అందరికి తెలుసు. రాష్ట్రంలో నయం సేమ్ టు సేమ్ ఆర్గనైజ్డ్ క్రైమ్, బిజినెస్ పీపుల్ని, రియల్ ఎస్టేట్ పీపుల్ని, ఇండస్ట్రియల్ పీపుల్ని పోలీస్ సహాయంతో తీసుకొచ్చి వాళ్ళని బంధించి వసూలు చేసేది, చిత్రహింసలు పెట్టేది, పందుల కొట్టంలో కూడా వాళ్ళని వేసేది. ఇవన్నీ మేము విన్నాం. తర్వాత ఎన్కౌంటర్ అయిపోయింది. దానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫోన్ ట్యాప్ విషయం కేవలం రాజకీయాలకే పరిమితం కాలే. సొంత పార్టీ నాయకులు, సొంత కుటుంబ సభ్యులు, మీకు చాలా మంది తెలియదు, సొంత అల్లుడి మీద కూడా ఫైల్ తయారు చేయించాడు. అల్లుడి మీద కూడా ఫైల్ తయారు చేయించి ఫోన్ ట్యాపింగ్ చేయించి. అదేవిధంగా సొంత పార్టీ నాయకులు, అంతరంగికులు, పోలీస్ వాళ్ళు, బిజినెస్ పీపుల్, ప్రతిపక్ష నాయకులు, వీళ్ళందరి మీద ఫోన్ ట్యాపింగ్ చేయించడం జరిగింది. అది రాజకీయ కోణం. ఇంకోటి, ఇది నయం లాగా, ఒక రాజకీయ నయం లాగా ఫోన్ ట్యాపింగ్ చేసి బిజినెస్ ఏదైతే పారిశ్రామికవేత్తల సమస్యలు ఉన్నాయో, రియల్ ఎస్టేట్ సమస్యలు ఉన్నాయో వాళ్ళని కూడా ట్యాపింగ్ చేసి సాక్షాత్ పోలీస్ ఆఫీసర్లు వాంగ్మూలం చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా ఈరోజు సెటిల్మెంట్ చేసి చిత్రహింసలు చేసి సంధ్యా శ్రీధర్ రావు అనే వ్యాపారవేత్తను ఒక క్రిమినల్ కేసులో ఇరికించి చిత్రహింసలు చేసి 13 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ కొనిచ్చినటువంటి ఘనత ఇది. ట్యాపింగ్ ఇష్యూ కేవలం రాజకీయ కోణమే లేదు, ఆర్థిక కోణం ఉంది, మాఫియా ఉన్నది. అదేవిధంగా పాపం ఓ పెళ్లి కూడా పెటాకులైంది. మీ అందరికి తెలుసు కదా, ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూతోని పాపం మన సమత అక్కదేని నాగ చైతన్య పెళ్లి కూడా పెటాకులైంది. మా మెడికల్ భాషలో దాన్ని ఏమంటారంటే, ఆ జబ్బుని వయోరిజం అంటారు. అంటే వేరే వాళ్ళ బెడ్రూమ్లో పోయి తొంగి చూడటం, వేరే వాళ్ళ భార్య భర్తల్ని సంభాషణ వినటం కొందరికి ఆనందం కలిగిస్తుంది. దాన్ని వయోరిజం అని ఒక జబ్బు ఉంటుంది. మా పాత బీఆర్ఎస్ పార్టీకి ఆ వయోరిజం జబ్బు కూడా తగ్గింది. అందుకొరకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి బాధితుడే. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ ముఖ్యమంత్రి అయినాక మీ దగ్గర పవర్ ఉంది, వేరీస్ కాళేశ్వరం కేసు పాయ్, బాహుబలి మోటార్లు పాయ్, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ గవర్నమెంట్ నీదే ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసేసి పాత్రదారులు అయితే అరెస్ట్ చేశారు, సూత్రధారుల్ని చర్యలు తీసుకోవచ్చు కదా పాయ్. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ పాయ్. సిఎంఆర్ బిల్డింగ్ పెద్ద కుంభకోణం, దాదాపు 1000-2000 కోట్ల కుంభకోణం, దాని కూడా పాయ్. చాలా మందికి తెలియదు. సాధారణంగా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినప్పుడల్లా 2-3 ఎమ్మటి తీసుకొని పోతాడు, లెఫ్ట్ రైట్ ఎవిడెన్స్ అన్నమాట. పక్కన బంటి విక్రమార్క లేకుంటే ఇంకో మంత్రి పోతాడు. కానీ ఈసారి మాత్రం ఒక్కడే పోయిండు, గుర్తుందా లేదా? ఒక్కడే పోయిండు, ఒక్కడే పిలిచారు. సోనియా గాంధీ దగ్గర పోయినప్పుడు సోనియా గాంధీ చాలా మంది పిలవటానికి పోయింది అనుకో, పిలవటానికి పోలే, పిలిచిండ్రు. కానీ సోనియా గాంధీ వీరికి ఒక అక్షింతలు వేసాడు. ఏం అక్షింతలు వేసాడు? మనకు రామాయణంలో లక్ష్మణ రేఖ లాగా ఆయన చుట్టూ ఒక సోనియా రేఖ గీయటం జరిగింది. ఆయన చుట్టూ ఒక సోనియా గీత. నువ్వు కేసులు గీసులకు ఆల్రెడీ మా డీలు బీఆర్ఎస్ పార్టీతో అయింది, మీరు ఎక్కువ కేసులో పోవద్దు, వాడికి జోలి పోతే నీ పదవికే ముప్పు అంటే పాపం ముఖంతా మార్చుకొని రావటం జరిగింది. అందుకొరకు బీజేపీ పార్టీ ఈ రోజు తెల్లమైంది. పాపం మా బిఎల్ సంతోష్ గారిని, ఒక నిస్వార్థం జీవితం మొత్తం దేశానికి అంకితం చేసినటువంటి వ్యక్తిని మునుగోడు బై ఎలక్షన్ లో ఈ యొక్క కుంభకోణం ఏదైతే ఉందో, వైన్ కుంభకోణం, దాన్ని రక్షించడానికి వారి మీద కేసు పెట్టడం అనేది ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకా ఉండదు.